జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో మహిళలకు పండ్ల రసాల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ విద్యా కన్నా తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ విద్యా కన్నా సిటీ ఛానల్తో మాట్లాడుతూ మహిళలకు పండ్ల రసాల తయారీలో శిక్షణ ఇస్తున్నామన్నారు. వేసవిలో లభ్యమయ్యే అనేక రకాల ఫలాలతో రసాలు, జాములు, స్క్వాష్లు తయారు చేసుకుని వేసవి సీజన్ అంతా నిల్వ ఉంచుకోవచ్చని అన్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో పిల్లలకు పోషకాహారాన్ని అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఆసక్తి గల మహిళలు జనశిక్షణ కార్యాలయాల్లో శిక్షణ పొందవచ్చునని విద్యా కన్నా తెలియజేశారు. నేర్పించినట్లయితే వారి ఇంట్లో తయారు చేసుకుని అతి తక్కువ ధరలతో పిల్లలకి పోషకాహారాలు ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మన జనశిక్షణ సంస్థల్లో రకరకాల జాములు అంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కానీ యాపిల్ జామ్ లాంటివి అంటే ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళతో జామ్ తయారు చేయటం, తర్వాత జ్యూస్లు ద్రాక్ష, ఆరెంజ్, పైనాపిల్, స్క్వాష్లు కూడా ద్రాక్ష, ఆరెంజ్, పైనాపిల్ లాంటి వాటితో స్క్వాష్లు తయారు చేసి వాటిని నిల్వ ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వారు చాలా కాలం వరకు కూడాను మిగతా సమయంలో కూడా వాడుకోవచ్చు. ఈ వేసవి తాపాన్ని కూడా మన నుంచి పిల్లల్ని సంరక్షించుకోవటానికి తర్వాత ఈ ఖర్చును తగ్గి మాచవరంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. దాదాపు 2,60,000 రూపాయల మేర ఆదాయం సమకూరవచ్చునని ఆలయ కమిటీ చైర్మన్ ఎం చంద్ర సుధాకర్ తెలిపారు. మాచవరం దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయంలో 3 వైపులా ఉన్న హుండీలను తెరిచి లెక్కించారు. ఆలయ కమిటీ చైర్మన్ చంద్ర సుధాకర్, ఈవో ఎద్దనపూడి శివరామయ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, కమిటీ ప్రతినిధులు హుండీలు తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సుధాకర్, ఈవో శివరామయ్య మాట్లాడుతూ గత నెలలో హుండీలు లెక్కించగా 2,59,000 రూపాయల మేర ఆదాయం సమకూరిందన్నారు. ప్రస్తుతం నెల 4 రోజులకు గాను 2,60,000 రూపాయల మేర ఆదాయం లభించగలదని అంచనా వేశామని వారు వివరించారు. ఈరోజు అనగా 3/5/2012 ఉండి లెక్కింపు జరుగుతుంది. ఈ ఉండి లెక్కింపు పోయిన నెల తీయడం జరిగింది. పోయిన నెలలో 2,66,000 రావడం జరిగింది. ఈ నెల 4 రోజుల తర్వాత తీయడం జరుగుతుంది. సుమారు 2,60,000 రూపాయల దాకా రావచ్చని భావిస్తున్నాము. ఉండి లెక్కింపు అయిన తర్వాత లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. రక్తపోటుని తగ్గించటానికి, నివారించటానికి సాధారణ జాగ్రత్తలతో పాటు మరో రుచికరమైన మార్గం కూడా ఉంది. సాధారణ స్థాయికి మించి హైపర్ టెన్షన్ కనిపిస్తున్న వారు రోజు పుచ్చకాయ తినటం మంచిది. దీనిలోని సిట్రులిన్ అనే పదార్థం మూసుకుపోతున్న రక్తనాళాలను తెరిచి ఉంచేలా చేయగలదని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనలో తెలిసింది. అయితే పుచ్చకాయ తినని వారితో పోలిస్తే దాన్ని తీసుకున్న వారిలో రక్తపోటు సాధారణంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. దీనిలో బీటా కెరోటిన్, విటమిన్ B6, విటమిన్ C, పొటాషియంతో పాటు పీచు పదార్థాలు ఉన్నట్లుగా తెలిసింది. ఈ పొటాషియం కూడా రక్తపోటును నియంత్రించే అంశాల్లో ఒకటి కాబట్టి పుచ్చకాయ తినటం మంచిది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న ఇంటర్ బోర్డు. బెటర్మెంట్ రాసిన వారికి సెకండ్ కౌన్సిలింగ్ లో అనుమతిస్తామన్న ప్రకటనలపై విద్యార్థుల ఆగ్రహం. బెటర్మెంట్ రద్దు చేసుకుంటున్న విద్యార్థులు. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన సిపిఎం నగర కార్యదర్శి బాబురావు. కలుషిత మంచినీటి సరఫరా పట్ల ఆగ్రహం. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్. ప్రశాంతంగా సాగిన ఏఐఎస్ఎఫ్ మోడల్ ఎంసెట్. విద్యార్థులకు అవగాహన పెంచేందుకు మోడల్ ఎంసెట్ దోహదపడుతుందన్న మున్సిపల్ కమిషనర్ రవిబాబు.
సెంట్రల్లో ప్రశాంతంగా సాగిన ప్రజాపథం. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విష్ణు హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.